పో నువ్వెప్పుడు ఇంతే. ఎప్పుడడిగినా ఏదో వంక చెబుతూనే ఉంటావు. అదంతా నాకు తెలీదు. నాకా బెనారస్ లాంగ్ టాప్ మామూలుది కాదు. జరీ ఎంబ్రాయిడరీ చేసింది. కొనిపెడితేనే అక్క పెళ్ళికి వచ్చేది. లేదంటే రానే రాను. నీ ఇష్టం. ఆ! ఖరాఖండిగా చెప్పేసింది నా కూతురు సారిక. ఈ పిల్లలకి ఎలా చెబితే అర్థమవుతుందో నాకర్థం కావటం లేదు. మా అక్క కూతురు సంపూర్ణ పెళ్లి ఈ నెలాఖరున. ఆ పెళ్లికి వెళ్ళే సన్నాహంలో భాగమే మా ఇంట్లో ఈ సంగ్రామం. ఇప్పుడా బెనారస్ డ్రెస్ తీయాలంటే మాటలా? ఈ ఒక్క ఖర్చే కాదుగా మిగతావెన్నుంటాయి. పొద్దున్న నలుగురికి రాను పోను ఢిల్లీకి రిజర్వేషన్‌లనగానే ఆయన మొహం ఎంత ముడుచుకుపోయిందో. పోదా మరి పేరుకి ఇంజినీరు. ఐదంకెల్లో శాలరీ. గొప్పగా చెప్పుకోటానికే గాని కటింగులన్నీ పోతే చేతికొచ్చేదంతా చేతికొచ్చి రాగానే చేతులు జాపే ఖర్చులెన్ని. రోజులేమో మండిపోతున్నాయి. ఎంత తూకంగా గడుపుకున్నా చివరి తారీఖొచ్చేటప్పటికి హల్లికి హల్లి, సున్నాకి సున్నా. పైసా మిగలదు. మధ్య మధ్యలో ఇలా బడ్జెట్ దాటిన ఖర్చొచ్చిందంటే దిక్కులు చూస్తూ తడుముకోవటం తప్పదు. పైనుంచి ఏ అప్పో సప్పో తెచ్చి అది తీరేదాకా తలకిందులవ్వటమూ తప్పదు. హ్మ్. నాకిలాంటప్పుడే మా పేరెంట్స్ మీద కోపమొస్తూ ఉంటుంది. కాస్త ఆస్తి సంపాయించి మా మొహాన వేసి పోవచ్చుగా! ఇలా రెక్కలొక్కటి ఇచ్చి వదిలెయ్యకపోతే. రాత్రి భోజనాల దగ్గర పొద్దుటి సీను కొనసాగింది. ఆ నాగరాజుని 10,000 అడిగి అకౌంట్లో వేశాను అని జనాంతికంగా చెప్పి, సంపూర్ణకి గిఫ్ట్ కొనాలన్నావుగా, రేపు షాపింగ్‌కి వెడతావా? అని నన్ను, నెట్‌లో ఆ రిజర్వేషన్‌ల సంగతి చూడరా అబ్బాయ్ అని వంశీకి ఏకబిగిన చెప్పేశారు శ్రీవారు. నేను రావట్లేదు. మా సారిక మూతి బిగిస్తే అస్సలు బావుండదు. ఆ మాట 1,00,000 సార్లు చెప్పాను వినిపించుకోదు. అరే! అవునా! మరి ఒక్కదానివి ఉండగలవా? అంటున్నారు మా వారు. అప్పుడే దాని మాటలు నిజమే అన్నట్లు నిర్ధారణ చేసెయ్యటం. సరే అని ఒప్పేసుకున్నట్టు ఆ తర్వాత మాటలు మాట్లాడేయటం. హరి భగవంతుడా! ఈయన తరహాని అమాయకత్వం అనుకోవాలా? అయోమయం అనుకోవాలా? ఒక టికెట్ క్యాన్సిల్, బోలెడు డబ్బులు మిగులు. చెల్లెల్ని ఏడిపించటం వంశీకి గొప్ప హాబీ. నోర్ముయ్ వాణ్ణి కసిరి. మీకో పట్టాన ఏదీ అర్థం కాదు. అది అలిగింది అన్నాను విసుగ్గా. అదా సంగతి. ఎందుకురా తల్లీ? ప్రేమగా అడిగారు సారికని. అది చెప్పలేదు. నేను చెప్పాను. ఏమిటి ఒక్క డ్రెస్ 5,000 వద్దురా తల్లీ! మళ్ళీ ఆ నాగరాజు దగ్గరికెళ్ళటం నా వల్ల కాదు. ఇదివరకు కుట్టించుకున్నవి చాలానే ఉన్నాయిగా. ఈసారికి అడ్జస్ట్ అయిపో. ఇంకో మాట చూద్దాం. ఏం సరేనా? నా తల్లి బంగారం మాట వింటుంది. ఈయనింతే మెత్తమెత్తగా బుజ్జగించేస్తూ 4 మాటలు చెప్పేస్తే పిల్లలు కన్విన్స్ అయిపోతారనుకుంటారు. వెర్రిబాగులతనం కాకపోతే ఆ వెనకాల వాళ్ళు నన్నెంత నసపెడతారో ఈయనగారికేం తెలుసు? మనకుగా మనం కామా పెట్టడమే కానీ ఇంటి పని తెమలటమంటూ ఉండదు. డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఐరన్ చేసుకుంటున్నాను. తనవి ఇన్ని డ్రెస్సులు తీసుకొచ్చి దబీమని నా పక్కన పడేసింది సారిక. ఏదో ఆలోచనలో ఉన్నానేమో అదురుకున్నాను. ఇదిగో తమరు నాకు గతంలో కొన్న చీనీ చీనాంబరాలు ఎంత వైభోగంగా వెలిగిపోతున్నాయో చూసుకో. రేపు పెళ్లిలో అందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటే నేనీ డొక్కు డ్రెస్సులతో తిరుగుతాను. అంతా నవ్వుకుంటారు. అది చూసి సంతోషిద్దువు గాని అంది రుసరుసలాడుతూ. నాకు ముందే తెలుసు ఈరోజు నా మీద యుద్ధ ప్రకటన జరుగుతుందని. దురదృష్టం. ఈరోజు దాని కాలేజీకేదో సెలవొచ్చి చచ్చింది గూడాను. సావకాశంగా కసి తీర్చుకోటానికి. చూడవేం ఒక్కోటి విప్పదీసి మరీ ప్రదర్శనలాగా చూపిస్తూ మరోసారి హెచ్చరించింది. ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. 1, 2 డ్రెస్సులు మినహా మిగతావన్నీ వాడిక ఎక్కువవటం మూలంగా మెరుగు తగ్గాయి. ఎప్పుడో హైస్కూల్ మారి కాలేజీలో జాయిన్ అయినప్పుడు కుట్టించినవి. ఇప్పుడు సెకండ్ ఇయర్‌లోకొచ్చింది. పాతబడ్డాయంటే పడవు. మధ్య మధ్యలో పండక్కి, పబ్బానికి కాస్త ఖరీదైన డ్రెస్సులే కుట్టించాను. అవన్నీ రోజు వాడేయకుండా కాస్త వెనక్కి పెట్టుకోవే అంటాను. ఊహూ నా మాటెప్పుడు వింది కనక. నన్నేం చేయమంటావు? మీ నాన్నేం చెప్పారో విన్నావుగా అర్థం చేసుకో. ఊహ తెలిసిన పిల్లవేగా. కిందటి నెలలో పెదనాన్న గారింట్లో బారసాల. ఈ నెలలో ఈ పెళ్లి. ఇలా ఖర్చు మీద ఖర్చు వస్తుంటే ఆయన మాత్రం ఎలా తట్టుకోగలరు చెప్పు? అన్నాను నచ్చచెప్పే ధోరణిలో. విసురుగా కుర్చీ లాగి కూర్చుంది సారిక. అవును. నా దగ్గరికొచ్చేటప్పటికే మీకు ఎకానమీ గుర్తొస్తుంటుంది. అదే అన్నయ్య కనుకో షూ అడిగితే చెప్పులు కూడా తోడొస్తాయి. అడగటం ఆలస్యం. స్కూటర్లు, ల్యాప్‌టాప్‌లు దిగిపోతాయి. గయ్యిమంటూ ఉదాహరణలతో సహా మా వలపక్షాన్ని ఎత్తి చూపించింది మా అమ్మాయి. హతాశురాలనయ్యాను.
పలుకులొచ్చిన చిలకలు ఏమనగలం? చివరికి అమ్మా నాన్నకు కూడా పక్షపాత బుద్ధి అంటగడుతున్నావన్నమాట బడవ. మరి నీకు గాజులు, గొలుసు చేయించలా? చూడు వాడి అవసరానికి తగ్గట్టు వాడికి, నీ వయస్సుకి తగ్గవి నీకు కొనిపెడుతూనే ఉన్నాం. పాకెట్ మనీ కూడా ఆడపిల్లవి అనుకోకుండా నీకు సమానంగానే ఇస్తున్నామా? ఇంకేమిటే నీకు తక్కువ చేస్తున్నది? ఒళ్ళు మండి వాదనకి దిగాను అంతరం మర్చిపోయి. దుమదుమలాడుతున్న సారిక మొహంలో ఒక్క మాటుగా వెలుగొచ్చింది. అమ్మా! ఒక ఐడియా. అన్న అకౌంట్‌లో చాలా డబ్బుంది. నాకది ఇమ్మనవా ప్లీజ్ ప్లీజ్ విస్తుబోయాను నేను దాని దురాలోచనకి. పాపం వంశీ క్రికెట్ ప్రియుడు. చూడ్డం కాదు ఆడతాడు కూడా. వాళ్ళ నాన్నని అడిగినా ప్రయోజనం ఉండదని ఎప్పటినుంచో పాకెట్ మనీలో కొంచెం కొంచెం మిగిల్చి కూడేసుకుంటున్నాడు. మంచి క్రికెట్ కిట్ కొనుక్కోటానికి. ఇదేమో ఎప్పటికప్పుడు బ్యూటీ పార్లర్‌కి, ఫ్యాన్సీ షాప్‌కి తగలబెట్టేసి ఇప్పుడు వాడు దాచుకున్న అమౌంట్ మీద కూడా కన్నేస్తుందన్నమాట. హన్నా! చుప్. పాపం వాడు చీమలాగా ఒక్కో రూపాయి ఎందుకు జమ చేసుకుంటున్నాడో నీకు తెలీదు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఒక్కసారికే అమ్మ అమ్మ ఇమ్మని చెప్పవా ప్లీజ్ ప్లీజ్. వేధించటం ఎలాగో మా సారిక దగ్గరే నేర్చుకోవాలి ఎవరైనా. పాపం వంశీ చెల్లెల్ని సరదాగా ఏడిపిస్తాడు గాని, ఇదంటే వాడికి చాలా ప్రేమ. చెల్లెలికని అడగాలే కానీ, ఇవ్వను అని అననే అనడు నాకు తెలుసు. కానీ అడగను. క్రితంసారి కూడా తన పూర్ ఫ్రెండ్ కాలేజీ ఫీజు కట్టడానికి సహాయంగా అప్పటిదాకా తను పొదుపు చేసుకున్న మొత్తమంతా ఇచ్చేశాడు. పిచ్చి సన్నాసి. తన ఎయిమ్ కోసం మళ్ళీ పోగు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈవిడ గారి డ్రెస్ కోసం అది మళ్ళీ లాక్కోనా? ఊహూ. ఐరన్ స్విచ్ ఆఫ్ చేసి దాని ఎదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాను. చూడు అమ్మలు, మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. ఒకరు సాగు చేసుకున్న పంట మీద నీ దిష్టి కళ్ళు పడనీకు అని. వాళ్ళు దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాటిని పడగొట్టే హక్కు నీకు లేదు. అది చాలా తప్పు, పాపం అని. అన్ననే చూడు, నాకు తెలిసి ఏడాది నుంచి ఆ క్రికెట్ కిట్ కొనుక్కోవాలని కూడబెట్టుకుంటున్నాడు. తెలిసి నీ కోరిక కోసం వాడి ఆశ మీద నీళ్లు చల్లటం తప్పు కాదు అన్నాను. బుద్ధులు చెప్పేటప్పుడుండాల్సిన గాంభీర్యం దానికి కనిపించేలా మొహం పెట్టి. మాట్లాడలేదు సారిక. డల్ అయిపోయిన దాని మొహం చూస్తే జాలేసింది. మళ్ళీ పసితనం. అది కావాలి, ఇది కావాలి అని కోరుకోవటం అత్యంత సహజం. షాపింగ్‌కి వెళ్తున్నాంగా, దానిలో ఏమన్నా మిగిలితే నీ డ్రెస్ కూడా చూద్దాంలే. పైన కొద్దో గొప్పో వేయాల్సి వస్తే నా దగ్గరున్నది కలుపుతాను సరేనా? అన్నాను సముదాయింపుగా. షాపింగ్! అబ్బా! దానంత ఉత్సాహకరమైనది లేదు. దానంత చిరాకెత్తించేది మరొకటి లేదు. బజార్లలో రాసుకుపోయే జనాల మధ్య ఎక్కడ్నించి ఎక్కడకు తేలుతామో తెలియకుండా తిరగటం, కాళ్ళు లాగేస్తున్నాయి అనుకుంటూనే మరి కాస్త తిరుగుదాం అనిపించే ఆకర్షణ శక్తి దానిది. సంపూర్ణకి లోలాకులు బంగారపువి తీసుకోవాలని సంకల్పం. దానికి నేనంటే చాలా ఇష్టం. అవైతే నేను రోజూ గుర్తొస్తుంటాను. కానీ జ్యువెల్లరీ షాప్‌లో వాటి ధర చూస్తే కళ్ళు పచ్చబడ్డాయి. అతి తక్కువ బరువులో చూసిన 10,000కి పైమాటే. ఇంకా తక్కువలో లేవా అనడిగితే నా వంక పిపీలికాన్ని చూసినట్లు చూశాడా సేల్స్ మాన్. ఇంకొక కస్టమర్‌కి చూపించే పనిలో పడిపోతూ దాదాపు 10 షాపులు తిరుగుంటాం. అన్నీ చోట్ల అదే పరిస్థితి. నీరసంగా చివరి షాపులోంచి బయటకొచ్చాం. అనుకున్న పని కాకపోతే చాలా డిప్రెసింగ్‌గా ఉంటుంది నాకు. నా పక్కనే నడుస్తూ గిఫ్ట్‌గా ఇంకా ఏమేం కొనొచ్చో లిస్టు చెప్పేస్తోంది మా అమ్మాయి. కొద్దిగా తన డ్రెస్సుకు మిగిలేలా బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్కటీ మనసుకు సరే అనిపించట్లేదు నాకు. ఆ లోలాకులే సరైన సెలక్షన్. ఎలాగైనా సరే అవి తీసుకుంటూనే బాగుంటుందని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఎలాగా? మళ్ళీ ఓసారి మా పెద్దలు తలుపులోకొచ్చారు. అమ్మా! గుడికెడదాం అంటోంది సారిక. ఆ పెద్ద పెద్ద కాంప్లెక్సుల మధ్యలో రాజస్థానీ వ్యాపారులు కట్టించిన పాలరాతి కృష్ణమందిరం ఉంది. డబ్బు వలగపోసి కట్టించారేమో గొప్పగానే కాక సుందరంగా, కళాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడ ప్రసాదంగా పెట్టే స్వీటుంటుందే నిజంగా అమృతం. పనిమీద ఇటువైపు వచ్చినప్పుడల్లా పుణ్యము, పురుషార్థము అని కృష్ణ దర్శనం చేసుకొని, ప్రసాదం కళ్ళకద్దుకొని, ఆహాహా అనుకొని రావటం అలవాటు. కానీ నాకివ్వాళ వెళ్ళే మూడ్ లేదు. ఆ మాట నేననేలోగానే నా కూతురు గుడి మెట్లెక్కేస్తోంది. నాకు తప్పలా. యాంత్రికంగా ప్రదక్షిణాలు పూర్తి చేసి దేవుడి ముందు నిలబడ్డాం. కళ్ళ ముందు చిరునవ్వులొలికించే రాధామాధవుడే ఉన్నా ధ్యాస మాత్రం ఇంకెటో. క్షమించు కృష్ణయ్య, నీ ముందు కూడా అన్యమనస్కంగా ఉండటం తప్పే. ఏం చేయమంటావ్? నా సమస్య తెలుసుగా. దయ ఉంచి తరుణోపాయం చెబుతూ లోలోపలే చెంపలేసుకొని వేడుకున్నాను. కష్టం రాగానే దణ్ణం పెట్టి దేవుడా నీ మహిమ అనుకోవటం సర్వసామాన్య లక్షణం.
ప్రసాదం తీసుకున్న తర్వాత పద అక్కడ కాసేపు కూర్చుందాం అంది సారిక అలసిపోయినట్టు. గుడి ప్రాంగణంలోనే చుట్టూ గట్టుకట్టి పాలరాళ్ళు పరిచిన చిన్న కొలను. కృష్ణుడు గోపికలతో రాసక్రీడలాడుతోన్న శిల్పాలతో రమణీయంగా ఉంటుంది. వెళ్ళి కూర్చున్నాం కొలనుగట్టు మీద. సారిక నోటికెప్పుడో గాని మూతపడదు. ఏమిటేమిటో చెబుతోంది. పరధ్యానంగా వింటున్నాను. చేతిలోని ప్రసాదం నోట్లో వేసుకుంటూ చిన్న చిదప కింద పడినట్టుంటే యథాలాపంగా కిందికి చూశాను. కాళ్ళ దగ్గర ఏదో వస్తువు. ఏదో ఏమిటి జోకా. చెవులకు పెట్టుకునే జోకా. చేతిలోకి తీసుకున్నాను. పాత మోడలు. మెరిపట్టే లేదు. పిచ్చిదై ఉంటుంది. అనాలోచితంగా పక్కనే ఉన్న రాతికి రుద్దాను. పసిడి తళతళలాడింది. ఒళ్ళు జల్లుమంది. గుండె వేగం అకస్మాత్తుగా ఊపందుకుంది. భగవాన్! నా మొర విని పరిష్కారం ఇలా చూపించావా తండ్రీ! మనసు ఉద్వేగంతో నిండిపోతోంది. జోకా బరువుగానే ఉంది. ఇది మారిస్తే సంపూర్ణకి తేలిగ్గా లోలాకులు వచ్చేస్తాయి. ఉన్న డబ్బుతో సారికకి డ్రెస్ కొనేయొచ్చు. అతి వేగంగా అంచనాలు, నిర్ణయాలు చేసేస్తోంది మెదడు. మాటలాపి ఇటే చూస్తోంది సారిక. బంగారుపుదేనా? అంది సంశయంగా. కాదు అని మభ్యపెట్టడం ఎందుకు? తలూపాను. పాపం ఎవరు పోగొట్టుకున్నారో సానుభూతిగా వాళ్ళ కోసం అటు ఇటు కలయజూసింది సారిక. నా పిడికిలి అప్రయత్నంగా బిగుసుకుంటోంది. ఆయాచితంగా లభించిన అదృష్టమేదో చేతివేళ్ల సందుల్లోంచి జారిపోతున్నట్టు. అటు వెళ్ళి అడుగుదామా ఎవరిదన్నానేమో హడావిడిగా లేవబోయింది సారిక. చెయ్యి పట్టుకొని ఆపాను. ఏమన్నట్టు చూసింది. పిచ్చిదానివా నువ్వు? ఇది గుడి. ఇప్పటికే వచ్చెళ్ళిపోయిన వాళ్ళు బోలెడు మందుంటారు. వాళ్ళలో ఎవరిదన్నానేమో ఇది. ఇప్పుడెవర్నని వెళ్ళి అడుగుతావ్? బంగారమంటే ఎవరికన్నా ఆశే. ఏదో కహానీ చెప్పి మాదే అని ఎవరన్నా అంటే ఇచ్చేసొస్తానంటావా ఏం? అన్నాను. ఆలోచించుదాం ఉండన్నట్టు. మరేం చేద్దాం? మాట్లాడలేదు నేను. ఓ పని చేద్దాం. కాసేపిక్కడే కూర్చుందాం. పోగొట్టుకున్న వాళ్ళే వెతుక్కుంటూ ఇక్కడకు రావచ్చు. అప్పుడు సందేహించక్కర్లేదుగా. కాకుంటే మనకు కాస్త టైం వేస్ట్ అంతే. ఏమంటావ్? అంది మళ్ళీ తనే. తలూపాను. కనబడ్డ వాళ్ళ మొహాలు వెతుకుతూ ఎదురుచూపులతో సారిక, నిప్పుల మీద కూర్చున్నట్టు అసహనంగా నేను కూర్చున్నామక్కడ. రాకూడదు. ఎవ్వరు రాకూడదు కోరుకుంటోంది మనసు లోపల లోపల. తప్పు తప్పు అలా ఆలోచించటం తప్పు అంటోంది ఆ మనసే రెండుగా విడిపోయి. దొంగిలించటమో, బలవంతాన లాక్కోవటమో కాదుగా దొరికింది దైవ ప్రసాదం. తీసుకోవటంలో తప్పులేదు అంటోంది మూడుగా విడిపోయి. పద పోదాం. పావుగంట తర్వాత అయిష్టంగా లేచింది సారిక. హమ్మయ్య! లేచి గుడి బయటకొచ్చాం. గుడి దాటి 10 అడుగులు కూడా వేశాం. ఇంకో 10, 15 అడుగులు మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. ఆటో ఎక్కితే గండం గడిచినట్టే. ఎదురుగా తొందర తొందరగా వస్తోందావిడ. పక్కనే ఓ 7, 8 ఏళ్ల అమ్మాయి. ఎవరావిడ? కిందికి చూసి వెతుకుతూ, వాళ్ళని వీళ్ళని ఏదో అడుగుతూ, పక్కనున్న ఆ పాప చెవులకు ఒకే ఒక జోకా వేలాడుతున్నట్టుందేం? హరి భగవాన్! భయపడ్డంతా అయిందా? ఇక సారిక దృష్టి మళ్లించటం నా వల్ల అవుతుందా? అవ్వదు. అవ్వలేదు. అమ్మా! ఆ లోలాకు ఆ పాపదే అనుకుంటా చూడు. ఆ ఆంటీ అందర్నీ అడుగుతోంది. అంటూనే ఆవిడ దగ్గరికి పరిగెత్తినట్టే వెళ్ళింది మా అమ్మాయి ఉత్సాహంగా. నా కాళ్ళు మాత్రం కదలనని మొరాయించాయి. అయినా నేను కదలటమెందుకు? వాళ్ళే నా దగ్గరికొచ్చేశారు. ఊహూ వెంటబెట్టుకొని మరీ వచ్చేసింది నా కూతురు. చాలా ఆదుర్దాలో ఉన్నదావిడ. బిక్కమొహం పెట్టుకునుంచున్నదా పాప. మా సారిక మొహమైతే వాళ్ళని కనిపెట్టేసిన ఆనందానికి గావును మతాబులా వెలిగిపోతోంది. నేను నిర్లిప్తంగా హ్యాండ్ బ్యాగ్ తెరిచి జోకా పైకి తీశాను. సందేహమే అక్కర్లేదు. ఆ అమ్మాయి పెట్టుకున్న జోకా జతే ఇది. వచ్చే నిట్టూర్పు అణచుకొని ఆవిడ చేతిలో పెట్టేశానది. పరమానంద పడిపోయిందావిడ. రక్షించావమ్మా! ఎక్కడ అనవసరంగా నింద పడవలసి వస్తుందో అని ఎంత బెంగపడిపోతున్నానో. మీ పుణ్యమా అని తప్పించేరు. అంది కృతజ్ఞతలు కురిపిస్తూ. అవునవును. మీ బెంగ తీరిపోయింది. నాది మొదటికొచ్చింది. ఆవిడ ఆ పాప వాళ్ళింట్లో వంట చేస్తుందట. తనతో వచ్చినప్పుడే ఆ వస్తువు పోవటం మూలంగా అనుమానం, అపవాదు తన మీదే పడి ఉండేవని ఆవిడ భయం. స్థిమితపడిందిగా రిలీఫ్‌గా చెబుతోందావిడ. గంట క్రితం గుడికొచ్చి అక్కడ్నుంచి మార్కెట్‌కి వెళ్లారట. వచ్చేప్పుడు గాని చూసుకోలా చెవి జోకా లేదని. తిరిగిందంతా రద్దీలోనే. ఆశ వదిలేసుకునే వచ్చిన దారంతా వెతుక్కుంటూ వెనక్కొస్తున్నాం అంటూ రోడ్డుకి ఓ పక్క నుంచొని మాట్లాడుతున్నాం. మా చుట్టూ ఇద్దరు ముగ్గురు కూడుతున్నారు ఏమిటన్నట్టు. వెడదాం అన్నాను సారిక భుజం తట్టి. వెనక్కి తిరగబోతుండగా నా చేయి తన చేతిలోకి తీసుకున్నదావిడ ఆప్యాయంగా. చాలా దొడ్డ మనసమ్మా మీది. ఇందాకనే చూశాను. అమ్ముకునే మనిషి గంపలోంచి పండొకటి జారి పడితే
వెనక్కొస్తున్న ఆవిడెవరో చటుక్కున సంచిలో పడేసుకుంది. ఏం తెలీనట్టు. ఆ మాత్రం స్వార్థం లేని మనుషులు కనిపించట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది బంగారం దొరికితే గుట్టు చప్పుడు కాకుండా బ్యాగ్‌లో వేసుకొని అక్కడ్నుంచి తప్పుకుపోకుండా సొంత వాళ్ళెవరా అని వెతికావు. ఎదురొచ్చి చేతిలో పెట్టావు. ఈ సంస్కారం ఎంతమందికుంటుంది తల్లీ! నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మరచిపోనమ్మా అంది ఎంతో ఆత్మీయంగా. ఎక్కడో చివుక్కుమంది నాకు. భలేవారే ఆంటీ! మా అమ్మ సంగతి మీకు తెలీదు. బంగారం కాదు, ప్లాటినం పర్వతమైనా సరే, పరాయి వాళ్ళదైతే కళ్ళెత్తి కూడా చూడకూడదన్నది మా అమ్మ నియమం. అంతెందుకు, మీరు కనబడకపోతే ఈ జోక ఏ పోలీస్ స్టేషన్‌లోనో అప్పగించేసేది. సారిక పొగడ్తల కొరడా చివర్లలా మనసుకు తాకి గిలగిల్లాడాను. కథ సమాప్తం.